క్రీస్తు ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువిశేష పట్టణంలో ధర్మశాస్త్ర బోధకులలో ఒకరు వచ్చి యేసు ప్రభువును పరీక్షించేందుకు ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది అని ప్రశ్నిస్తాడు. అందుకు క్రీస్తు ప్రభువు అతనికి రెండు ప్రధానమైన ఆజ్ఞలను గుర్తు చేస్తారు. ఒకటి దైవ ప్రేమ, రెండు సోదర ప్రేమ. ఇజ్రాయేలీయులారా వినుడు, మన ప్రభుడైన దేవుడు ఏకైక ప్రభువు. మీ ప్రభువైన దేవుణ్ణి పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ ప్రేమింపుడు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4-5 వచనములు. నిన్ను నువ్వు ప్రేమించుకొనున్నట్లు నీ పొరుగు వారిని ప్రేమింపుడు. లేవియాకాండము 19వ అధ్యాయము 18వ వచనము. ప్రేమ ప్రాధాన్యత అనేది దేవునితో మన సంబంధము ప్రేమ పునాదిగా ఉండాలి. అది కేవలము ఆచారాలపై ఆధారపడినది కాకుండా మన హృదయపూర్వకమైనదిగా ఉండాలి. మనుషుల మధ్య సామరస్యం అనేది మనం దేవుని నిజంగా ప్రేమిస్తే అది మన ప్రవర్తనలో ప్రతిబింబిస్తుంది. మనం పొరుగు వారిని ప్రేమించడం ద్వారా మనం దేవుణ్ణి ఇంకా ఎక్కువగా మన జీవితాలలో ప్రేమించగలుగుతాము. సమస్త బలుల కంటే ప్రేమ గొప్పది. ధర్మశాస్త్ర బోధకుడు ఈ ఆజ్ఞలను విని దేవుని ప్రేమ, సోదర ప్రేమ సమస్త దహన బలుల కంటే గొప్పది అని అంగీకరిస్తాడు. ప్రభు అతని సమాధానానికి ప్రశంసిస్తూ నీవు దేవుని రాజ్యానికి దూరముగా లేవు అనెను. దేవుని రాజ్యము అనేది కేవలము భవిష్యత్తులో స్వర్గంలోనే కాదు, మన హృదయాలలోనూ దేవాలయాల్లోనూ ఉండాలి. దేవుణ్ణి పొరుగు వారిని ప్రేమించటం ద్వారా మన జీవితాలు దేవుని రాజ్యానికి అనుగుణంగా ఉంటాయి. మన ప్రార్థనలు, బలియార్పణల కంటే మన హృదయములో దేవుని ప్రేమ మరియు పొరుగువారి పట్ల ప్రేమ కలిగి ఉండాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటే కేవలము మాటలకే పరిమితం కాకుండా మన జీవితాలను ఆయన చిత్తానికి అనుగుణంగా జీవించటం. ఈనాటి సువార్త పఠనము క్రైస్తవ విశ్వాసాన్ని విశదీకరిస్తుంది. అనగా దేవుణ్ణి ప్రేమించటము, పొరుగువారిని ప్రేమించడం అనేది కేవలము మాటల్లోనే కాదు, మన జీవితంలో, జీవిత విధానంలో వ్యక్తీకరించాలి. ఈ ఆజ్ఞలను అనుసరించటము ద్వారా మనం దేవుని రాజ్యానికి చేరువ అవ్వగలము. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రెండు ఆజ్ఞలు ప్రేమించినట్లుగా మన హృదయాలను మార్చాలని, మన జీవితాలలో ప్రేమను పెంపొందించాలని ప్రార్థించుకుందాము. ఈ వాక్యము ద్వారా దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమెన్.